నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలెవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి టెక్కలి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను ఓడించాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 4.5 ఏళ్లుగా ఈ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. మరో 3 నెలల్లో పోలింగ్ జరగనుంది. మరి తన ప్రయత్నాల్లో సీఎం జగన్ ముందుకెళ్లారా? ఆ ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చాయా? రివర్స్ అయ్యాయా? అచ్చెన్న పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. టెక్కలి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. సీనియర్ ఎన్టీఆర్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వరుసగా 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కానీ అచ్చెన్నాయుడు మళ్ళీ పట్టు సాధించారు. వరుసగా 2 సార్లు విజయం సాధించారు. కానీ ఆయనకు భారీ మెజార్టీలు రాలేదు. 10,000 లోపు మెజార్టీ వస్తోంది. అందుకే టెక్కల్లో ఈసారి కూడా పోరాటం ఏకపక్షం కాదని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం టెక్కలి. 2019లో ఆయనను ఓడించాలని వైసీపీ అధినేత జగన్ చాలా పట్టుదలగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. నందిగాం, టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఊరూరా కింజరాపు కుటుంబానికి ఆత్మీయులు ఉన్నారు. అచ్చెన్నాయుడు వ్యవహార శైలి వల్ల కొంతమంది వ్యతిరేకమైనా ఆయనను కాదని ఇతర పార్టీల వారిని ప్రోత్సహించలేని పరిస్థితి ఉంది. అచ్చెన్నాయుడు రాష్ట్ర స్థాయి నేతగా ఉంటూ టెక్కలిలో బాధ్యతల్ని ఎక్కువగా అనుచరులు, బంధువులకే ఇచ్చారు. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగిన కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అచ్చెన్నకి ప్రత్యర్థిగా దువ్వాడ శ్రీనివాసే పోటీ చేయగా 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా పేరాడ తిలక్ బరిలో నిలిచారు. అయినప్పటికీ అచ్చెన్న మాత్రం 8,000కి పైచిలుకు మెజారిటీతో వరుసగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్తో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ టెక్కలిలో మాత్రం ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. కింజరాపు కుటుంబంపై టెక్కలి నియోజకవర్గ ఓటర్లు మొగ్గు చూపించి అచ్చెన్నాయుడికే పట్టం కట్టారు. కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా జరిగిన 2 ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకును పదిలం చేసుకున్నారు. 2014 ఎన్నికలలో అచ్చెన్నకి 81,167 ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కి 72,180 ఓట్లొచ్చాయి. 8,387 ఓట్ల మెజారిటీతో అచ్చెన్నాయుడు ఆ ఎన్నికల్లో గెలుపొందారు. టీడీపీకి 50.9% ఓటు బ్యాంకు రాగా వైకాపాకి 45.67% వచ్చాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రాగా కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తించి టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. 2019లో జరిగిన ఎన్నికలలో చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని అచ్చెన్న ప్రచారం చేసి మరోసారి సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి 87,658 ఓట్లు రాగా వైకాపా తరపున బరిలో నిలిచిన పేరాడ తిలక్కి 79,113 ఓట్లు వచ్చాయి. 8,545 ఓట్లతో అచ్చెన్నాయుడు ఆ ఎన్నికలలో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి 50.5% ఓటు బ్యాంకు రాగా వైకాపాకి 45.6% వచ్చాయి. 2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేయగా ఆయనపై టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి 8,000కి పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో పాటు 50% పైగా ఓటు బ్యాంకును రాబట్టుకోగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కింజారపు అచ్చెన్నాయుడు తన పట్టును కొనసాగిస్తూ వస్తున్నారు. కింజరపు కుటుంబ హవాకి గండి కొట్టేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తియుక్తులను ఉపయోగించి నియోజకవర్గంలో 4 మండలాలలో కూడా వైకాపా మెజారిటీ, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను దక్కించుకోవడంతో పాటు జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తర్వాత వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. అభ్యర్థుల ఎంపికపై పదే మాట మారుస్తోంది. దీంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లయింది. అచ్చెన్నాయుడికి సామాజిక పరంగా, దూకుడు పరంగా దువ్వాడ శ్రీనివాసే కరెక్ట్ అభ్యర్థి అని జగన్ నిర్ణయించారు. నియోజకవర్గ సమీక్ష పెట్టి ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు. ఆ నియోజకవర్గంలో ఉన్న వర్గపోరుకు తోడు దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరు కారణంగా వైసీపీ పరిస్థితి దిగజారిపోయింది. టెక్కలిలో వైసీపీ టికెట్ కోసం పేరాడ తిలక్, మధ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా రేసులో ఉన్నారు. కానీ వీరిద్దరికంటే ఎక్కువగా అచ్చెన్నాయుడుపై దుర్భాషలాడుతూ, తొడలు కొడుతూ జగన్మోహన్ రెడ్డిని దువ్వాడ ఆకర్షించారు.
ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పేరాడ తిలక్ దువ్వాడలా దూకుడుగా లేరు. పేరాడ తిలక్కు ఓ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ ముగ్గురికి ఎవరి వర్గం వారికి ఉంది, ఎవరి సామాజిక వర్గం అండ వారికి ఉంది. అయితే ముగ్గురు ఒకరితో ఒకరు కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా అచ్చెన్నాయుడు చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. అందరికీ నచ్చజెప్పి దువ్వాడ శ్రీనివాస్కు టికెట్ ప్రకటించిన తర్వాత వైసీపీకి అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. 3 నెలల క్రితం హఠాత్తుగా ఆయన భార్యను ఇన్ఛార్జిగా ప్రకటించారు. దువ్వాడ వాణి జెడ్పీటీసీగా ఉన్నారు. ఇంటి పోరు కారణంగా తాను పోటీ చేయలేనని, తన భార్యకు టికెట్ ఇవ్వాలని దువ్వాడ హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు. దువ్వాడ శ్రీను ఓ మహిళతో వివాహేతర బంధంలో చిక్కుకున్నారని, ఈ వ్యవహారం ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టిందని ప్రచారం జరిగింది. దువ్వాడ వివాహేతర బంధం సాక్ష్యాలతో సహా ఆయన భార్య దువ్వాడ వాణి హైకమాండ్ వద్ద పెట్టారు. జెడ్పీటీసీగా ఉన్న ఆమె వైసీపీ హైకమాండ్ దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబట్టారు. కొన్నాళ్ల కిందట ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మా మధ్య గొడవలు లేవని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా దువ్వాడ శ్రీనుకు బదులుగా వాణినే అభ్యర్థిగా ఖరారు చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు. అయితే ఆమె పార్టీ పగ్గాలు అందుకున్నా ఏమాత్రం బండి ముందుకు కదలటం లేదు. దాంతో ఇప్పుడు మళ్లీ సీఎం జగన్ మనసు మార్చుకున్నారని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎంపీ అయిన డాక్టర్ కిల్లి కృపారాణికి టెక్కలి ఎమ్మెల్యే టికెట్ వైసీపీ ఇస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆమె సొంత నియోజకవర్గం టెక్కలి. ఆమెకు కనుక టికెట్ ఇస్తే అటు వైసీపీ అంతా ఒక్కటిగా పనిచేస్తుందని అంటున్నారు. పైగా ఆమె పోటీలో ఉంటే వైసీపీకి ప్లస్ అవుతుందని, అచ్చెన్న రాజకీయానికి కూడా చెక్ పడుతుందని అంటున్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్న మీద వ్యతిరేకత ఉందని, బలమైన కాళింగ సామాజిక వర్గం ఈసారి తమవారే ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారని వైసీపీ హైకమాండ్కు ఐపాక్ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన కృపారాణిని పోటీకి పెడితే తప్పకుండా గెలిపించుకుంటారని అంటున్నారు. టీడీపీకి బలమున్న సంతబొమ్మాలి మండలంలో కూడా వైసీపీ పట్టు సాధిస్తుందని అంటున్నారు. ఇలా వరుసగా అభ్యర్థుల్ని మార్చి గందరగోళం కావటంతో అచ్చెన్నాయుడు సేఫ్ జోన్లో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటే పార్టీపై దృష్టి పెట్టే నేతలు అధికారంలోకి వచ్చాక వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనూ టెక్కలిలోనూ వైసీపీ అధినేత నిర్ణయాల కారణంగా ఆ పార్టీలో అభ్యర్థిపై స్పష్టత లేకపోగా అచ్చెన్నాయుడు పరిస్థితి మెరుగుపడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.